గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. చిన్న బాలుడిని అతి కిరాతంగా చంపిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటాం. బాలుడు చేతన్ హత్యపై స్పందిస్తూ తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, టీటీడీ సభ్యులు ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అమ్దాలగొంది గ్రామంలో చేతన్ అనే 8వ తరగతి బాలుడిని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో హత్య చేసిన సంఘటన బాధాకరమని, మడకసిరి నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలుడి హత్య కేసును 12 గంటల్లో ఛేదించిన జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐలు, పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజు 8th క్లాస్ చదువుతున్నటువంటి చేతన్ అనే అబ్బాయిని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి హత్య చేసినటువంటి ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడినటువంటి దుర్మార్గుణ్ణి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, పెనుగొండ డిఎస్పీ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడం, ఇటువంటి సంఘటనల్ని సమాజం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న పిల్లవాడిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటాం, న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి, అదేవిధంగా వెంటనే ఛేదించినటువంటి జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మడకసిర అర్బన్ సిఐ గారికి, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సంఘటనలు మడకసిర నియోజకవర్గంలో జరగకుండా కఠినంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో కఠినంగా వ్యవహరించారు. ఇప్పుడు ఇంకా అంతకంటే కఠినంగా గారి ఆధ్వర్యంలో దాదాపు 26 సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన కూడా ఛేదించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారిని, పోలీస్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే చేతన్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను.